టీషర్ట్ మీద పేరు మరి ఉంది, మైండ్లో ఉంది. ఇప్పుడు 20 ఏళ్ళ దాకా వెళ్ళాను వెనక్కి, ఇంకో 20 ఏళ్ళు వెళ్ళి చేసేస్తాను. అది ఆలుగడ్డ ఇటు పెట్టు, మూకుడు ఎక్కించు, పొయ్యి వెలిగించు. సగం ఉడికించిన ఆలుగడ్డలు. సగం ఉడికించిన ఆలుగడ్డలో ఎంత ఉప్పు వేయాలి? ఒకటి. ఈ పసుపు చేత్తో కలిపి. ఎండుమిరపకాయలు వేసాము, ఉప్పు వేసాము, సగం ఉడికించిన ఆలుగడ్డలు. 5 నిమిషాలు అలా వదిలేసి నూనె వేడెక్కిన తర్వాత నూనెలో వేద్దాం. ఈలోపు ఏం చేద్దాం? ఏం చేస్తాం, ఒక చిన్న పని ఉంది, వేసినందుకు. బేసన్ ఇది కొంచెం అటు జరుపు, ఇట్రా నువ్వు ఇట్రా. ఆ పళ్ళు వాడు పోయి చింతపండు నీళ్ళు వేసి ఈ మొత్తం అన్నీ అందులో వేసి కలిపేయాలి. చెప్పండి బాబాయ్ ఒక్కొక్కటి. బెల్లం పొడి, జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్, ధనియాల పొడి, చాట్ మసాలా, సొంటి పొడి, సొంటి పొడి, ఇంగువ, కారపొడి, కారపొడి, నల్లుప్పు, మామూలు ఉప్పు ఒక అర చెంచా అందుకో. అర చెంచా మామూలు ఉప్పు, ఆ పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అబ్బా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఇదంతా బాగా కలిపి పెట్టుకోవాలి. నూనెలో అది వేయించిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. సగం ఉడికించిన ఆలుగడ్డలు, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు. కరకరలాడేదాకా వేయించాలి. ఈ చింతపండు మసాలా ఉంటుందిరా నా స్వామి రంగా. ఇది వేగడానికి ఒక 10 నిమిషాలు పడుతుందిరా. సరేగా కొట్టేసిన ఏమైనా ఆలోచించావా? ఆలోచిస్తా. బాబాయ్ బాగా వేగినట్టున్నాయి. చిలుకిందకు మార్చి తీసే. బాగానే కరకలాడుతున్నాయి బాబాయ్. నూనె తీసే ముందు జాగ్రత్తగా. లవంజీల ఆలుగడ్డలు కలిపి. లవంజీలు అంటే చోలే భటూరే అవన్నీ పెడతారు కదా, చింతపండు రసంలో రకరకాల మసాలాలు కలిపి తయారు చేస్తారే, దాన్నే లవంజీ అంటారు. ఓహో, దీని ఇప్పుడు లవంజీ అనాలా? హిందీ పదం. ఎంత రుచికరంగా ఉంటుంది తెలుసా. అసలు ఈ ఒక్కటే ఒక రొట్టె ముక్క తుంచుకుని ముంచుకుని తినేవచ్చు, అంత బాగుంటుంది. లవంజీ పెడతారు నువ్వు పెద్ద పెద్ద హోటల్స్లో చూస్తే. ఇప్పుడు ఆలుగడ్డలు ఇందులో కలిపే చాలు. కర్రకర్రలాడే ఆలుగడ్డలు అంటే అనేక మసాలాలు కలిపిన చింతపండు రసం, లవంజీ అనబడే చింతపండు రసం. ఇది కాసేపటికి ఆ చింతపండు రసం ఆ ఆలుగడ్డలోకి వెళ్ళిపోయి రుచి ప్రవాహం జరుగుతుంది. ఆకుపరిచిన స్టీల్ పాత్ర ఉంది, అందుకో ఆకుపరిచిన స్టీల్ పాత్ర అందులోకి బదలాయి. బాదం ఆకు వేసింది చూసా.
అనార్ దానా, తెలుగులో దానిమ్మ గింజలు, ఎండిన దానిమ్మ గింజలు, ఎండబెట్టిన దానిమ్మ గింజలు, స్వల్ప కొత్తిమీర, సగం ఉడికించిన ఆలుగడ్డ ముక్కల్లో ఉప్పు, పసుపు, ఎండుమిరపకాయలు వేసి బాగా కలిపి వేడిగా ఉన్న నూనెలో వేసి వేయించుకోవాలి. ఒక బేషన్ లో చింతపండు నీళ్లు, బెల్లం పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్, ధనియాల పొడి, చాట్ మసాలా, సొంటి పొడి, ఇంగువ, కారం పొడి, నల్లుప్పు, ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. వేయించుకున్న ఆలుగడ్డలు, ఎండుమిరపకాయలను మనం తయారు చేసుకున్న చింతపండు నీళ్ళలో వేసి బాగా కలిపి ఒక పాత్రలోకి తీసుకొని పైనుండి ఎండబెట్టిన దానిమ్మ గింజలు, కొత్తిమీర వేసుకుంటే చట్పట్ ఆలు రెడీ.